డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. తెలంగాణ ప్రభుత్వం పండగ వేళ గుడ్ న్యూస్ చెప్తోంది. 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఈసారి బడ్జెట్లో పెండింగ్ హామీల అమలు దిశగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు ఒకేసారి కాకుండా దశల వారీగా పెంచేందుకు నిర్ణయించారు. దీంతో పాటుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మొత్తాన్ని పెంచనున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే మౌలిక వసతుల కల్పన దిశగా బడ్జెట్ కేటాయింపులుండే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపైన తుది కసరత్తు చేస్తోంది. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయనుంది. రైతు భరోసా, సన్నాలకు 500 చొప్పున బోనస్, రైతు బీమా, ఆయిల్ ఫామ్ సాగు వంటి పథకాలకు నిధులు కేటాయించనుంది. యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యత దక్కనుంది. కాగా పెండింగ్లో ఉన్న ఎన్నికల హామీల అమలు దిశగాను బడ్జెట్లో కేటాయింపులుంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఈసారి పెంచే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సాయానికి మరో 50,000 పెంచి 1,50,116 రూపాయల చొప్పున అందించే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. చేయుత పెన్షన్లు కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం 2,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. 500 పెంచి 2,516 చొప్పున ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలేజ్ విద్యార్థినులకు ఈ స్కూటీలను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీని కింద 1,600 కోట్ల కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో మొత్తంగా 3.2 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 4,965 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రభుత్వం దానికి మరో 5% పెంచి 2026-27 బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులను అనుగుణంగా ప్రభుత్వం వ్యయాలు చేస్తూ వస్తోంది. ద్రవ్య లోటును బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా పూడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.